నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. రాష్ట్ర మంత్రి టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి ముందు కోలాహలం నెలకొంది. జిల్లా పర్యటనలో భాగంగా ప్రముఖులు, కార్యకర్తలు, అధికారులు ఆయనను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర ఎప్పుడూ ఉంటుందని అన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే రైతులకు అందవలసిన విత్తనాలన్నీ అందించడం జరిగిందని తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు రాజీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు, జిల్లాలో గల న్యాయమూర్తులు అందరూ కలిసి కేసులు రాజీ చేయడంలో ఎంతగానో కృషి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో సివిల్ కేసులు 143, క్రిమినల్ కేసులు 1061, పిఎల్సీలు 77 రాజీ అయ్యాయి అని, దీని ద్వారా వారి మధ్య ఎటువంటి కలహాలు, మనస్పర్ధలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గల న్యాయమూర్తులు పి భాస్కర్రావు, 3వ అదనపు జిల్లా జడ్జి కేవీఎల్ హిమబిందు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, సివిల్ జడ్జి కె శారదాంబ, సివిల్ జడ్జి మొహదీన్ జమరుద్ బేగం, కమలుద్దీన్, డాక్టర్ శ్రీ భరణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత కొద్ది రోజులుగా ఆగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక మనసులో మాట 111వ ఎపిసోడ్ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అంతటా తిలకించారు. శ్రీకాకుళం నగరంలో న్యూ కాలనీలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మనసులో మాట ప్రోగ్రాం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ సేవాదళ బాధ్యులు అట్టాడ రవిబాబ్జీ మాట్లాడుతూ దేశంలో ఉండే 140 కోట్ల మంది భారతీయులు తిలకించే ఏకైక ప్రోగ్రాం మనసులో మాటని అన్నారు. గడిచిన 3 నెలల్లో దేశంలో జరిగే అనేక సంఘటనలు ప్రధానమంత్రి ప్రస్తావించారని, మన రాష్ట్రంలో అరకు కాఫీకి ఉన్న అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం మరోమారు గుర్తు చేశారని, ఇది మన రాష్ట్ర గౌరవానికి ప్రతీకని అన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల కలిగే అనర్థాలు గుర్తు చేస్తూ తల్లి గొప్పతనాన్ని తెలియజేయటకు తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశ్వగురువుగా కొనియాడబడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా గొప్పతనాన్ని మరొకసారి వివరించారని, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంత దోహదపడుతుందో తెలియజేస్తూ అంతర్జాతీయ స్థాయిలో యోగా డే ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు కృషి చేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారని, ఇది ముమ్మాటికి మోడీ గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. కేరళ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న గొడుగులు వర్షాకాలంలో ఎట్లా ఉపయోగపడతాయి, గొడుగుల తయారీ వల్ల అక్కడ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగే ఉదంతం వివరించడం వల్ల ఎంతోమంది స్ఫూర్తి పొందుతారని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. స్థానిక పిఎన్ కాలనీలోని యోగా పార్కులో కాటూరి నాగలక్ష్మి రచించిన అష్టాంగ యోగా దీపిక అనే యోగా పుస్తకాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మానవుని జీవితానికి ఏ విధంగా దోహదపడుతుందో వివరించారు. యోగా ప్రక్రియకు సంబంధించి టీచర్ రచించిన పుస్తకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, పిఎన్ కాలనీ పెద్దలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.